పోరాటం పెంచిన డీజిల్ పెట్రోల్ డీజిల్ కోసం తగ్గించేంత వరకు పెరిగే ధరలకు హత్యే లేదా telling that the West Asia war is the reason. ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాటు ఉండి మోడీ రికార్డు బ్రేక్ సృష్టించారు. పాలనలో రికార్డు బ్రేక్ లేదు, కానీ పన్నుల పెంపులో రికార్డు బ్రేక్. ఇప్పటికీ పెట్రోలియం డీజిల్ మీద 12 ఏళ్లలో 40 లక్షల కోట్ల రూపాయలు పన్నులు వేసి ఖజానా నింపుకుంది మోడీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు వ్యాట్ పేరుతో 2,27,000 కోట్ల రూపాయలు 12 ఏళ్లలో భారం వేశారు. ఇవాళ యుద్ధం కారణమని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు ముడి చమురు $105 ఉంటే ఇవాళ $90కి ప్రపంచంలో రేటు పడిపోయింది. అయినా 400 గ్యాస్ బండి ₹1000 చేశారు. 50 రూపాయలు 60 రూపాయలు పెట్రోల్ ₹120 అయింది. 50 రూపాయలు డీజిల్ ₹100 దాటిపోయింది. ఈ పాపం మోడీ ప్రభుత్వాందే. ఈ మోడీతో జతగట్టినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన ఈ పాపంలో వాళ్ళ వాటా కూడా ఉంది. అంతేకాదు విమానానికి వాడే ఇంధనానికి ట్యాక్స్ తగ్గిస్తారా? రిలయన్స్ వాళ్ళు ఇతర దేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్కి ట్యాక్స్ తగ్గిస్తారా? సామాన్యులు, రైతులు, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాడుకునేటువంటి పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్సులు వేస్తారా? ఇవాళ చూడండి, పెట్రోల్ మీద ₹55 ట్యాక్స్ ఉంది, డీజిల్ మీద దాదాపు ₹50 ట్యాక్స్ ఉంది. ఇవన్నీ లాభాలు ఖజానాలో వేసుకుని ఆయిల్ కంపెనీలకి నష్టాలు వస్తున్నాయని చెప్పడం ప్రజలని నమ్మించడం తప్ప ఇంకొకటి కాదు. దీనివలన ఇప్పటికే రవాణా రంగం కుదేలైంది. సామాన్యుడు ఇప్పటికే ధరలు పెట్టి కుంగిపోతూ ఉంటే వాళ్ళ మీద మళ్ళీ భారాలు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఇంకా ₹600 గ్యాస్ బండ పెంచాలంట, దయదలిచి వదిలేశారంట. ₹27 డీజిలు, ₹15 పెట్రోల్ ఇంకా పెంచాలంట. నష్టం అంటున్నారు. 40 లక్షల కోట్లు ఏమైంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన ట్యాక్సులు ఏమైనాయి? అవంతా వాడేసుకుని బడా కంపెనీలు కట్టబెట్టి ఇప్పుడు నష్టం వచ్చింది కాబట్టి జనాన్ని పీక్కు తింటామంటే అంగీకరించే ప్రశ్న లేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ భజన చేస్తూ ట్యాక్సుల మీద ట్యాక్సులు వేస్తున్నారు. మేము వస్తే అదనంగా వేసిన ₹5 పన్నైనా తగ్గిస్తా ఉన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలా. మోడీ గారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్క నయా పైసా కూడా ట్యాక్స్ పెంచనున్నారు, అయినా పెంచేస్తున్నారు. మరి ఇవాళ వైసీపీ పార్టీ మోడీ మీద పల్లెత్తు మాట మాట్లాడదు. అందుకనే ఇటువంటి తరుణంలో పెరిగిన రేట్ల మీద, ఈ పెట్రోల్, గ్యాస్, డీజిల్ రేట్లకు వ్యతిరేకంగా వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాస్తారోకాలు చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిపిస్తాం. అప్పటిదాకా ఈ ఆందోళన ఆగదని హెచ్చరిస్తాం. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన అసలు రంగు బయటపెట్టి పేద మద్దతు ప్రజల యొక్క జీవితాలను అతలాకుతలం చేసేలాగా పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి ఈరోజు భారత ఆర్థిక సంక్షోభానికి దారితీసే పద్ధతిని ప్రభుత్వం కొనసాగిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయ్యా, ఎన్నికల ముందు ఎందుకు పెంచలేదు? ఇప్పుడు ఏం కారణం చెప్తా ఉన్నారు? ఇరాన్ పై అమెరికా దాడి చేసింది, ఇజ్రాయెల్ దాడి చేసింది, అందుకోసమే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్తా ఉన్నారు. నేను ఈ జిల్లాలో మేధావి వర్గాన్ని, చదువుకున్నటువంటి ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. అంతర్జాతీయ స్థాయిలో 2014 కంటే చమురు ధరలు పెరిగాయా, తగ్గాయా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
అంతర్జాతీయంగా చమురు ధరలు ఎక్కడా పెరగలేదు. మరి పెరగకపోయినా ఎందుకయ్యా ఈ ధరలు పెంచుతున్నారంటే కేవలం ఈ దేశంలోని బడా కంపెనీలను ఊడిగం చేయడం కోసం ఈ ప్రభుత్వాలు పెంచుతా ఉన్నాయి. నరేంద్ర మోడీ ఎన్నికల ముందు చెప్పిన ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడాడు. ఇది చాలా దుర్మార్గమైంది. ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రజలను పీల్చి పిప్పి చేసి కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసింది ఎంత అంటే అక్షరాల 65 లక్షల కోట్ల రూపాయలు అనే విషయాన్ని ప్రజానికం గమనించాలని కోరుతా ఉన్నాం. అంటే మన రాష్ట్రం లాంటి 5 రాష్ట్రాలు దాదాపు 10 సంవత్సరాల పాటు ఎటువంటి పన్ను లేకుండా పాలన చేయొచ్చు. అంత డబ్బుని ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే పరిస్థితులు ఈరోజు ఉన్నారు. అందుకోసమే మేము ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. బాధ్యత గల వామపక్ష పార్టీలుగా మేము ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రజలు దీన్ని సహకరించాలి, ఉద్యమంలో పాల్గొనాలి. పెట్రోల్, డీజిల్ వంటి గ్యాస్ ధరలు తగ్గించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.